వీడియో సార్ తీసాను ఇవి రవి సార్ సరిపోతుంది సార్ సార్ రెడీ సార్ క్రాస్ రా వీడియో 10 సెకండ్లు వీడియో ఒక్క నిమిషం సార్ ఫోన్ చేస్తాను సార్. నమస్కారం సార్. ఓకేనా సార్. కమలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దినం మధ్యాహ్నం కడప ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు సార్ గారి ఆదేశాల మేరకు, కడప డిఎస్పీ శ్రీ వెంకటేశ్వర సార్ గారి ఆదేశాల మేరకు నేను, మా ఎస్ఐ ప్రతాప్ గారు, మా సిబ్బంది కాజీపేటకు పోయే దారిలోని పాగేరు బ్రిడ్జ్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్తో ఉండడంతో మేము అతన్ని అరెస్ట్ చేసి అతన్ని విచారించడం జరిగింది. అతను గతంలో కూడా ద్విచక్ర వాహనాల దొంగగా గుర్తించడం జరిగింది. అప్పుడు జువెనల్గా ఉండి జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో 2 కేసులు, ఇతని మీద కాజీపేటలో 1 కేసు కలదు. ఇతని సొంత ఊరు కూడా కాజీపేటలోని తుడమల దిన్నె. ఇతని పేరు కూకట్లపల్లి భరత్ కుమార్. ఇతను ఈ విధంగా ఇతని యొక్క నేర నేపథ్యం పరిశీలిస్తే చిన్నప్పటి నుంచి వ్యసనాలకు అలవాటు పడి తల్లిదండ్రులు చెప్పే మాటలు వినకుండా ఈ విధంగా దొంగగా తయారై డబ్బుల అవసరం కోసం దొంగతనాలు చేస్తూ ఆ ప్రవృత్తిని మానుకోకుండా మళ్ళీ కొనసాగిస్తూ ఉండడం జరిగింది. ఇతను 28వ తేదీ పోయిన సంవత్సరం డిసెంబర్లో 24/12/2028 తేదీన తాడిపత్రికి వెళ్ళి అక్కడ ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. తర్వాత 30వ తేదీ మన కమలాపురంలోని గిడ్డంగి వీధిలో ఇంటి ముందు పెట్టుకొని ఉన్న మోటార్ సైకిల్ని దొంగతనం చేయడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం 3వ తేదీ రైల్వే కోర్టుకు వెళ్ళి అక్కడ ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. ఇతను ఈ డబ్బు కోసము ఎంత దూరమైనా వెళ్ళి ఎక్కడ ఎవరైతే నిర్లక్ష్యంగా మోటార్ సైకిళ్లను లాక్స్ అటువంటివి ఏం లేకుండా పెట్టుకున్న మోటార్ సైకిళ్లను ఇతను దొంగతనం చేయడం, ఎక్కడంటే ఎక్కడ వీలైతే అక్కడ అమ్మేయడం, దాని నెంబర్ ప్లేట్లు మార్చేయడం ప్రవృత్తిగా ఏర్పాటు చేసుకొని ఈ నేర నేపథ్యం కొనసాగిస్తున్నాడు. ఇది ఇతన్ని మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి ఆ మోటార్ సైకిల్ 3 రికవర్ చేయడం జరిగింది. ఇతని రిమాండ్కు తరలించడం జరుగుతూ ఉంది.